హలో మిత్రమా, ఎలా ఉన్నారు? వెయిట్ లాస్ జర్నీ అది కూడా న్యాచురల్ గా అన్నది ఇప్పుడు ఒక కొత్త బంగారు లోకం. ఆ మాటలాగా అద్భుతంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మనకి నవడేస్ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, చాలా లావుగా అయిపోవడం, ఇబ్బందిగా అనిపించడం, మార్నింగ్ లేచి మన పనే మనం చేసుకోలేక చాలా సార్లు డిస్టర్బ్ గా ఫీల్ అవుతుంటాం. డిస్కంఫర్ట్‌నెస్ ని కూడా ఫేస్ చేస్తుంటాం లైఫ్‌లో. సో చాలా మంది ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, కొంచెం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నారో అందరూ కాన్షియస్‌గా తినడం, కాన్షియస్‌గా ఉండడం, వెయిట్ లాస్ స్టార్ట్ చేయడం ఇవన్నీ చేసేస్తున్నారనమాట. సో ఇవాళ నేను నేచురల్‌గా, సస్టైనబుల్‌గా వితౌట్ ఎనీ పిల్స్, కెమికల్స్, పౌడర్స్, సప్లిమెంట్స్ వెయిట్ లాస్ జర్నీని ఎలా స్టార్ట్ చేయాలన్నది నేను చెప్తాను. ఇది కూడా ఏదో మాటలతో చెప్తున్నది కాదు. మా కమ్యూనిటీలో చాలా మంది దీన్ని ఫాలో అయ్యి ఔట్‌కమ్‌ని తెచ్చుకున్నారు కాబట్టే సో, ఆ ప్రాసెస్‌ని నేను ఇవాళ మీకు అద్భుతంగా, ఈజీగా చెప్పబోతున్నాను. సో, చాలా మంది ఎలా తగ్గారంటే మినిమమ్ 3 మంత్స్. 3 మంత్స్‌లో వీళ్ళు 10 కేజీస్ తగ్గారు. వితౌట్ సింగిల్ పిల్. ఓకే. సో, ఈ జర్నీ ఎలా ఉంటుంది? వాళ్ళ డే ప్లాన్‌ని నేనెలా చేశానన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవాళ. ఓకే. సో, ఫస్ట్ వెయిట్ లాస్ అంటే 4 పిల్లర్స్‌ని గుర్తుపెట్టుకోండి. ఇందులో నంబర్ 1 ఫస్ట్ పిల్లర్ ఏంటి అంటే మనం తీసుకునే ఫుడ్. చాలా మంది ఫుడ్‌ని చూస్తే, అన్నాన్ని చూస్తే భయపడుతున్నారు. ఎలా తినేస్తే నేను లావైపోతానేమో, ఎలా తినేస్తే నాకు డయాబెటిస్ పెరిగిపోతుందేమో, నాకొద్దులే అని చెప్పి రైస్‌ని అవాయిడ్ చేస్తున్నారు. భయపడుతున్నారు దాన్ని చూస్తే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన ఇండియన్‌కి, మన కల్చర్‌లో అన్నం అన్నది ఒక ఎమోషన్. సో, దాన్ని ఎప్పుడు మీరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అన్నది నేర్చుకుంటే చాలు. సింపుల్‌గా, హ్యాపీగా మీ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. ఓకే. సో, యాక్చువల్‌గా రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువుంటాయి కాబట్టి, మనము రైస్‌ని అవాయిడ్ చేయమని చెప్తున్నాం. పాత కాలంలో అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా అంత వర్క్ ఉండేది. పాతకాలం వాళ్ళకి పొలం పనులు, ఇంటి పనులు, బయట పనులన్నీ. ఇప్పుడు ఆ పనులు కూడా మనం చేస్తున్నాం కదా అని మీరు అనుకోవచ్చు. బట్ మనకన్ని వర్క్స్ సింప్లిఫై అయిపోయినాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తున్నా, ఈవెన్ దో వాళ్ళలాగే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఇంట్లోనే చేస్తున్నారు. బట్ అది మన బాడీకి అలవాటయిపోయింది. అన్ని మిషనరీస్ వచ్చేసి వర్క్ ఈజీ అయిపోయింది. కాబట్టి మన బాడీకి అంత క్యాలరీస్ అవసరం లేదు. ఓకే. సో, ఇందులో మెయిన్‌గా అన్నపూర్ణి అంటే మీరు తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అన్నది నేను కంప్లీట్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ ఎలా చేస్తాం మామూలుగా మనం? ఇడ్లీ, దోస, చపాతీ, పూరి కదా! లేదా ఉప్మా, పెసరట్టు ఇలాంటివి. బట్ మీరు ఏదైనా ఒక సింగిల్‌గా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ లేదా కొంచెం ప్రోటీన్స్ మాత్రమే మీ పొట్టలోకెళ్తాయి. రోజంతా మీరు ఎలా ఎనర్జిటిక్‌గా ఉంటారు? ఇవి ఒక 11, 12కి అయిపోతుంది. మళ్ళీ మీకు తినాలనిపిస్తుంది, ఆకలేస్తుంది. ఆకలేసి తినగానే ఆఫ్టర్ మళ్ళీ నిద్రొస్తుంది. ఇలా కాకుండా మార్నింగ్ రొటీన్ ఎప్పుడు స్కిప్ చేయకండి. చాలా మంది సన్నగవ్వాలని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీ మెటబాలిజం మొత్తం స్లో డౌన్ అయితుంది. ఓకే. ఇక్కడ మెటబాలిజం అంటే ఏంటో తెలుసా? ఒక చిన్న పాయింట్‌లో మెటబాలిజం అంటే ఏంటి అంటే కంప్లీట్‌గా మనం తీసుకున్న ఆహారం ప్రతిరోజు మనం ఏ పని చేయకుండా ఇలా కూర్చొని ఉన్నా కూడా అది డైజెషన్ అవుతూ ఉండాలి. ఎనర్జీగా మారుతూ ఉండాలి. మనలో ఉన్నటువంటి ఎనర్జీ ఖర్చవుతూ ఉండాలి. దాన్నే మెటబాలిజం అంటాం. బట్ మనకి అవ్వదు. ఎందుకంటే మన లోపల ఉన్న మజిల్స్ అంత యాక్టివ్‌గా లేవు. సెల్స్ కూడా అంత యాక్టివ్‌గా లేవు. వాటిని ఎలా యాక్టివేట్ చేయాలి? నంబర్ 2లో చెప్తా. పిల్లర్ నంబర్ 2లో తెలుసుకుందాం. ఓకే. మెటబాలిజం అంటే ఇప్పుడు అర్థమైందా? యెస్. వెరీ గుడ్. సో, మళ్ళీ అగైన్ విల్ కమ్ బ్యాక్ టు ది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. ఓకే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో మనం ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకున్నాం. ఒక 5 కలర్స్ చూసుకోవాలి. 5 కలర్స్ ఉండాలి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో. ముఖ్యంగా ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ 2 ఎగ్స్ తీసుకోవచ్చు. పన్నీర్ తీసుకోవచ్చు. రాజ్మా తీసుకోవచ్చు. పప్పు దినుసులు తీసుకోవచ్చు. ఏదైనా సరే ప్రోటీన్ ఉండాలి. ఓకే. ప్రోటీన్‌తో పాటు ఒక ఇడ్లీ పెట్టుకోండి. చట్నీ, సాంబార్, వడ కూడా పెట్టుకోవచ్చు. వడ మనం ఏమనుకుంటామంటే ఆయిలీ ఫుడ్ కదా! సో, మనకొద్దు మనకి ఇంకా లావైపోతాం అనుకుంటాం. నో ఇష్యూ. ఆయిల్‌గా అనిపిస్తే ఒక టిష్యూ తీసుకొని మీరు కంప్లీట్‌గా దాన్ని ఇటువైపు, అటువైపు వైప్ చేసేసుకొని క్లీన్‌గా దాన్ని తీసుకోండి. సాంబార్ విత్ ముద్ది వడ వస్తుంది కదా! ముద్ది వడ. దాన్ని మిక్స్ చేసుకొని తిన్నారంటే మంచి ప్రోటీన్. సో, అలా తినొచ్చు.
పెసరట్టు తీసుకోండి, పప్పు కానీ సాంబార్ కానీ, దాంట్లో ఒక ఫ్రూట్ సలాడ్ కూడా మిక్స్ చేసుకోండి మార్నింగ్. ఓకే, మార్నింగ్ అయిపోయిందా? సో ఇంతకంటే ముందు మార్నింగ్ ఏదైనా ఒక డ్రింక్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి, మంచిగా డిటాక్సిఫికేషన్కి. ఓకే, సో ఇది మార్నింగ్. మళ్ళీ 11 o'clockకి మనకు ఆకలిస్తుంది. ఆకలి వేయకపోయినా ఏదో ఒక ఫ్రూట్ని లేదా డ్రై ఫ్రూట్స్ని నానబెట్టినవి అలాంటివి తీసుకోండి. 11 o'clockకి ఖచ్చితంగా తీసుకోండి. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నాను ఎన్నిసార్లు అన్నది లాస్ట్లో చెప్తాను. అండ్ నెంబర్ 2 ఏంటి, ఆఫ్టర్నూన్ లంచ్. ఇది ఎలా ఉండాలి? రైస్ లేకపోతే మా వల్ల కాదు మేడం, సంగటి తినలేము, ఇలాంటివన్నీ మిల్లెట్స్ లాంటివి కష్టం అవుతుంది, మా వల్ల కావట్లేదని చాలా మంది చెప్తుంటారు. బట్ రైస్ తినవద్దని మీకు ఎవరు చెప్పారు కదా? కొంచెం క్వాంటిటీ రైస్ పెట్టుకోండి, ఒక 100 grams. సో అందులో కూడా మళ్ళీ సలాడ్స్ పెట్టండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, రైస్, తాలింపు 2 టైప్స్ పెట్టుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ ఎగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, అలా పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు 4-5 కలర్స్ వచ్చాయా? సో ఆ విధంగా లంచ్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఒక ఫ్రూట్, ఒక వెజిటేబుల్, ఒక ఎగ్ లేదా ఏదో ఒకటి ప్రోటీన్ వచ్చే విధంగా ఉండాలి. దాంతో కర్రీ కూడా ఉండాలి, 2 రకాలు. దీంట్లో ముఖ్యంగా వీక్లో 4 days ఏదో ఒక ఆకుకూరలు, గోంగూర కావచ్చు, పుదీనా చట్నీ కావచ్చు, ఇలాంటివి ఆకుకూరలు ఏదో ఒకటి మస్ట్ ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, సో 5 కలర్స్ ఇలా తినాలి. అండ్ ఈవినింగ్ 4 o'clockకి మళ్ళీ ఏదో ఒక స్నాక్ తీసుకోండి, మీ ఇష్టం. కాఫీ, టీలు వీలైనంత వరకు ఆపేసేయండి. ఈవినింగ్ తీసుకునేటప్పుడు ఒక మంచిగా గ్రీన్ టీ, లెమన్ టీ అలాంటివి తీసుకోండి. కొంచెం స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? స్నాక్స్ అంటే మళ్ళీ బజ్జీలు బోండాలు కాదండి బాబు, కొంచెం లైట్గా వెజిటేబుల్ సలాడ్ కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ తీసుకోవచ్చు. ఓకేనా? లేదా సూప్ తీసుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. వెజిటేబుల్స్ అన్ని వేసుకొని మిక్స్డ్ సూప్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, 4 o'clockకి 4 o'clock అయిన తర్వాత 7 PM మీరు ఎప్పుడైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, అసలు వెయిట్ లాస్ కాదండి, మామూలు పీపుల్ ఎవరైనా కానీ 7:30 తర్వాత తినకపోవడమే మంచిది తినడం కంటే. అది ఎందుకు 7:30 అన్నది గ్రేస్ టైం, లాస్ట్ టైం అన్నది నేను ఇంకొక వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అప్పటి వరకు మీరు 7:30 తర్వాత తినకండి. ఒకవేళ లేట్ అయిపోయిందా తినడం ఆపేసి మంచిగా పాలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకొని పడుకునేసేయండి. ఓకే, సో 7:30కి ఏం తినాలి అంటే అగైన్ టిఫిన్ ఏమైనా తీసుకోవచ్చు. బట్ 5 కలర్స్ ఉండాలి, ఒక ఫ్రూట్ మస్ట్ ఉండాలి, ఒక వెజిటేబుల్ మస్ట్ ఉండాలి, దాంట్లో పాటు ఒక ఏదైనా కర్రీ ఒకటి. సో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ తింటున్న దాంట్లో రైస్ ని తగ్గించారు, ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని పెట్టారు. ఎందుకంటే మనం తీసుకుంటున్న డైట్ లో 50% ప్రోటీన్ ఉండాలి, 25% కార్బ్స్ ఉండాలి, ఇంకో 25% ఫైబర్ ఉండాలి. ఇప్పుడు ఆలోచించండి, మీరు తిన్న వీటిల్లో ఉన్నాయా? వెరీ గుడ్. ఇది పిల్లర్ నెంబర్ 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్దీగా ఉండాలన్నా, డయాబెటీస్ ని తగ్గించుకోవాలనుకున్నా, థైరాయిడ్ ని రివర్సల్ చేసుకోవాలన్నా, ఈవెన్ PCOS ని, PCODs ని తగ్గించుకోవాలన్నా కూడా ఇదే డైట్ అద్భుతంగా వర్క్. ఓకే, ఎస్. దెన్ పిల్లర్ నెంబర్ 2, మూమెంట్. మూమెంట్ అంటే చాలా కష్టం మనకి, ఎక్కడ టైం లేదు, బిజీ 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 లైఫ్ కదా, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాం. ఆ పని, ఈ పని, జాబ్, ట్యూషన్, పిల్లలు, వర్క్, హోంవర్క్, ఎగ్జామ్స్, ఇలా ఎన్నెన్నో టెన్షన్స్ మనకి. మళ్ళీ ఎక్కడ వర్క్ చేస్తాం, మళ్ళీ ఎక్కడ ఫిజికల్ మూమెంట్ ఇస్తాం కదా, కష్టం అయిపోతుంది. బట్ ఫిజికల్ మూమెంట్ అన్నది మీకు పనిష్మెంట్ కాదండి, ఇట్స్ మెడిసిన్. మీకు ఏ డాక్టర్ అవసరం లేదు, మీరు మంచిగా మూమెంట్ ప్రతిరోజు మినిమం 30 minutes చాలు, ఎక్కువ వద్దు. అది కూడా వీక్లో 4 to 5 days చాలు. ఎక్కువ రోజులు మీరు కష్టపడండి, 5 days మినిమం మూమెంట్ ఇవ్వండి. ఆ మూమెంట్ ఎలా ఉండాలంటే స్విమ్మింగ్ కావచ్చు, స్కిప్పింగ్ కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, ఏదైనా సరే కొంచెం ఫాస్ట్గా చేయాలి. అలాంటి మూమెంట్ ఇవ్వండి. ఓకే, 30 minutes చాలు, ఎక్కువ వద్దు. ఓకే, అలాంటి మూమెంట్ ఇవ్వడం వల్ల బాడీలో ఉన్న ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. ప్రతి సెల్ యాక్టివేట్ అవ్వడం వల్ల థైరాయిడ్, PCOD, డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మీకు లైఫ్లో మీ వంక చూడవు. ఓకే, సో రేపటి నుంచి చేస్తారా మరి? చాట్ బాక్స్ లో పెట్టండి, మీ ఫేవరెట్ మూమెంట్ ఏదో పెట్టండి. దాన్ని రేపటి నుంచి వీక్లో 4 days or 5 days చేయడానికి ప్రయత్నించండి. గుడ్ లక్. అండ్ నెక్స్ట్ ఏంటో తెలుసా, పిల్లర్ నెంబర్ 3. అసలు చాలా మంది అనుకుంటారు నేను తక్కువ తింటున్నా, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నా, అయినా ఎందుకు నేను లావు వచ్చాను అంటే, మీ మనసులో
చాలా బాగుంది. దాన్నంతా మీ పొట్టలో దాచిపెట్టేశారు. అందుకే మీ పొట్ట మాత్రమే పెరుగుతోంది ఒక టైర్ లాగా. మిగతా బాడీ అంతా బాగుంది. ఎంతమంది ఇది ఫేస్ చేస్తున్నారు కామెంట్‌లో పెట్టండి. యెస్. ఎందుకు ఇలా జరుగుతుందంటే స్ట్రెస్. పిల్లర్ నంబర్ 3 స్ట్రెస్. చాలా మందిలో 80% ఆఫ్ ది పీపుల్‌లో తిన్నా, తినకపోయినా, మూమెంట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళకున్న స్ట్రెస్ వల్ల అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్‌లో కావచ్చు, పార్ట్నర్‌తో కావచ్చు, రిలేషన్‌షిప్‌తో కావచ్చు, ఎలా అయినా సరే ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఆటోమేటిక్‌గా కార్టిజోల్ రిలీజ్ అయ్యి వాళ్ళ బాడీలో వెయిట్ పెరిగిపోతారు. కార్టిజోల్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? మీ పొట్ట దగ్గర. సో, పొట్ట దగ్గర వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు తిని కాదొచ్చారు. వాళ్ళు బాధలో ఉన్నారని అర్థం. కావాలంటే చూడండి చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు పొట్ట దగ్గర బాగా ఫ్యాట్ పెంచుకొనేస్తారు. సో, ఫస్ట్ ఫస్ట్ మీరేం చేయాలంటే స్ట్రెస్‌ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి మేడం? అదంతా అయ్యే పనేనా? ఆ! మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని మనకి కదా! సో, సింపుల్‌గా ఏం లేదండి. హ్యాపీగా మీరేం చేస్తారంటే ఫస్ట్ మార్నింగ్ లేస్తేనే ఒక 30 మినిట్స్, 20 మినిట్స్ కూడా చాలు. ఓకేనా? మంచిగా రిలాక్స్ అవ్వండి. మీకు నచ్చిన సింపుల్ మ్యూజిక్‌ని పెట్టుకోండి. జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయండి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ మెల్లగా ఆ మూవ్‌మెంట్‌ని, ఆ ఎయిర్ ఫ్లోని గమనించండి. ఇన్‌హేల్‌ని గమనించండి. ఎక్స్‌హేల్‌ని గమనించండి. ఒక 20 మినిట్స్ చాలు. మిమ్మల్ని మీ లోపలికెళ్తున్నటువంటి శ్వాసని గమనించండి. అంతే. ఇంకేమొద్దు. మీకు నచ్చిన పని రిలాక్స్‌డ్‌గా చేయండి ఫస్ట్ 20 మినిట్స్. ఓకే. రోజు మెడిటేషన్ గాని, బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ గాని లేదా మన యూట్యూబ్ ఛానెల్‌లోనే మనకి మేనిఫెస్టేషన్ గూడా ఉన్నాయి. సుప్రభాతం అద్భుతంగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే అది వింటే నన్ను నేనే చాలా సార్లు మోటివేట్ చేసుకున్నాను సుప్రభాత్ విని. సో, అద్భుతంగా ఉంటుంది. అదైనా వినండి. నో ఇష్యూ. ఓకేనా? ప్రతిరోజు స్ట్రెస్‌ని తగ్గించుకోవడానికి ఇవన్నీ చేయాలి. వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి. పార్ట్నర్‌తో, ఇంట్లో వాళ్ళతో, బాస్‌తో అందరితో. అప్పుడు సమస్యలు ఆ మాటంతటా అవే తగ్గిపోతాయి. ఓకే. స్ట్రెస్ తగ్గిందంటే సగం ప్రాబ్లమ్స్ తగ్గినట్టే. మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయినట్టే. ఓకే. సో, స్ట్రెస్‌ని తగ్గించుకున్న తర్వాత పిల్లర్ నంబర్ 4 ఇదేంటో తెలుసా? పిల్లర్ నంబర్ 4 ఏంటో తెలుసా? యెస్. పిల్లర్ నంబర్ 4లో స్టెప్ కౌంట్. ప్రతి మనిషి మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక చిన్న పనుల మీదో, ఇంట్లో పనుల మీదో చేస్తున్న వాటితోనో నడుస్తూనే ఉంటాం. బట్ అది కౌంట్ కాదు. మీకోసం మీరు నడవాలి. ప్రతిరోజు ఒక 15 మినిట్స్ వాక్ చేయండి. ఆ వాకింగ్ ఎలా ఉండాలంటే ఇంట్లో, కారిడార్‌లో, బెడ్‌రూమ్‌లో, బాత్రూమ్‌లో కాదు. ప్రకృతిలో మార్నింగ్ సన్‌లైట్ రావాలి. లేదా ఈవినింగ్ సన్‌లైట్ రావాలి. సన్‌లైట్ చాలా 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 ఇంపార్టెంట్. మన బాడీ మెటబాలిజంకి, బోన్ హెల్త్‌కి, మీ మజిల్ హెల్త్‌కి ప్రతి దానికి సన్‌లైట్ కావాలి. సో, మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని సన్‌లైట్‌లో 15 మినిట్స్ నడవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఖచ్చితంగా నడవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది వెయిట్ లాస్ అవ్వడం కోసం బాగా నడిచేస్తుంటారు. హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్. ఇట్స్ నాట్ గుడ్ అండి. 75 కేజీస్ ఆర్ 80 కేజీస్ పైన ఉన్న వాళ్ళు నడవకపోవడమే మంచిది. ఎందుకు అంటే మీరు నడిచినప్పుడు మీ బాడీలో ఉన్నటువంటి వెయిట్ అంతా మీ నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్ మీద పడుతుంది. సో, వీలైనంత తొందరగా అవి 2 అరిగిపోవడానికి ఛాన్స్ ఉంది. సో దట్ మీరు నడవకండి. సైక్లింగ్ చేయండి ఆర్ స్విమ్మింగ్ చేయండి. మీ బాడీ వెయిట్ మీ నీ జాయింట్ మీద, యాంకిల్ జాయింట్ మీద పడకుండా చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అది. ఓకేనా? సో, ఈ 4 పిల్లర్స్‌ని పాటిస్తే 100% మీరు వెయిట్ లాస్ అవుతారు. డౌటే లేదు, టెన్షనే లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెషన్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఐ విల్ రిప్లై యూ పర్సనల్లీ మిత్రమా. టేక్ కేర్. ఒకవేళ మీకు పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ కావాలన్నా కూడా నేను మన కామెంట్ సెక్షన్‌లో మన కాంటాక్ట్ నంబర్ పెడతాను. స్మార్ట్ లేడీది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనలైజ్డ్‌గా డైట్ ప్లాన్ నేను మీకు చేసి ఇస్తాను. అంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఏం తినాలి, మీకు పర్సనలైజ్డ్‌గా. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, పీసీఓడి, పీసీఓఎస్, బీపీ ఇలా ఏ ప్రాబ్లమ్ ఉన్నా పర్సనలైజ్డ్‌గా నేను చేసిస్తాను. ఓకే. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గుడ్ లక్ టు యూ. థాంక్ యూ.